ఇప్పుడు సిటీలో ఉన్న వారికి అంతగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు అంబలి అంటే దక్షిణ భారతదేశంలో అందరికీ పరిచయం ఉన్న ఒక హెల్దీ డ్రింక్. ఇది పూర్తి లిక్విడ్ అనలేం కానీ బాగా చిక్కగా ఉండే సెమీ లిక్విడ్ డ్రింక్ అనవచ్చు. ఇక ముఖ్యంగా రాగులతో చేసే ఈ అంబలి శరీరానికి మంచి బలాన్నిస్తుంది. ఇంకా అంబలి పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందు ఈ అంబలిని ఎలా తయారు చేస్తారో చూద్దాం. దీని తయారీ కోసం రాగులు, కిస్మిస్, జీడిపప్పు, ఇంకా పల్లీలు మరియు తేనె, వీటితో పాటు కొంచెం ఉప్పు, కారం. ఇక తయారు చేసుకోవడం కోసం ముందు రాగులను కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అలా నానబెట్టిన రాగులను తీసి ఒక శుభ్రంగా ఉన్న క్లాత్ లో వేసి మూటగా కట్టాలి. కొన్ని గంటల పాటు దానిని అలాగే ఉంచితే ఆ రాగులు మొలకెత్తుతాయి. ఒక్కోసారి రాగులు మొలకెత్తడం కాస్త లేట్ అవ్వొచ్చేమో కానీ మీరు మాత్రం తొందరపడకండి. కాస్త ఓపిగ్గా మొలకెత్తేదాకా ఆగి వాటిని తీసుకోండి. ఇక వాటిని అప్పుడు ఎండలో ఆరేసి బాగా ఎండనివ్వండి. బాగా ఎండిన రాగులను పొడి చేయండి. ఆ తరువాత ఆ పొడిని తీసుకుని నీళ్లల్లో వేసి బాగా ఉడికించండి. అప్పుడు చిక్కగా ఉండే జావ తయారవుతుంది. ఇందులో మీ ఇష్టానికి తగ్గట్టు జీడిపప్పు, కిస్మిస్, తేనె వంటివి కావలసినంత కలుపుకోండి. కావాలనుకుంటే పచ్చకర్పూరం, జాజికాయ, వేరుశనగ పప్పులు కూడా కలుపుకోవచ్చు. లేదా మీరు ఆ ఉప్పు, కారం కాస్త వేసి పొంగు వచ్చేదాకా ఉడికించినా సరే. ఇక ఆ తరువాత దానిని తీసుకుని హాయిగా అంబలి తాగేయండి. ఇక ఈ అంబలి చేసే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ రాగి అంబలి చేసే మంచి పనుల్లో ముఖ్యమైనది ఇది మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది, శరీరానికి మంచి చలవ చేస్తుంది. ఇంకా ఈ అంబలి మెదడు చురుకుదనాన్ని కూడా పెంచుతుంది. అలాగే ఒక్కసారి అంబలి తాగిన తరువాత అంత త్వరగా ఆకలి వేయదు. అలాగే దీనిని ఒక్క గ్లాస్ తాగితే చాలు, కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే దీనిని మరీ ఎక్కువగా తాగాల్సిన అవసరం లేదు, తాగలేరు కూడా. ఈ రాగి అంబలి బరువు తగ్గాలనుకునే వారికి బాగా సహాయపడుతుంది. వారి గట్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అలాగే మధుమేహం, రక్తపోటు వంటివి కూడా నియంత్రణలోకి వస్తాయి. అలాగే పురుషులలో వీర్యం వృద్ధికి కూడా ఈ అంబలి సహాయపడుతుంది. ఇలా అంబలి త్రాగితే ఎన్నో లాభాలు. ఈ అంబలిని రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ లా తీసుకోవచ్చు. అలా త్రాగితే రోజంతా ఉత్సాహంగా ఉండగలం. ఇంకా ఈ అంబలిలో ఉండే కాల్షియం కూడా మంచి లాభాన్ని ఇస్తుంది. వర్షాకాలంలో గాని చలికాలంలో గాని ఈ అంబలిని ఎక్కువగా త్రాగడం అంతగా మంచిది కాకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు వాతావరణము చల్లగానే ఉంటుంది. అంబలి చలువనే చేస్తుంది. అందుకని వేసవిలో ఇది మంచి చాయిస్.